అన్న ఇప్పుడు రానున్న 2 నెలలు ఎలక్షన్ రాబోతున్నాయి. ఇక్కడ నెల్లూరు సిటీలో పార్టీల ప్రభావం ఎలా ఉందన్న? టీడీపీ జనసేన కూటమిలో వస్తున్నాయి కదా. నా ఇప్పుడు ఉన్న పరిస్థితుల ప్రకారం అయితే వైసీపీ పార్టీ మీద పూర్తిగా వ్యతిరేకత ఉంది. సరైన పథకాలు లేవు, రోడ్లు సరిలేవు. మెయిన్ మా ఆటోల విషయంలో చూసుకున్నా చాలా అసంతృప్తిగా ఉన్నాం. ఎందుకని అంటారు? మీకు వాహనమిత్ర కూడా వస్తుంది కదా. సంవత్సరానికి 10,000 వేస్తారు, కాదనట్లేదు. అవి 10,000 ఎలా పోయి అలా పోతే మా వాహన అవసరాలకి పనికిరావు. అవి ఎలా పోయి అలా పోతూ ఉంటాయి. ఇక్కడ చూస్తే సిటీలో ఆటోలు వేలు లక్షల్లో ఉన్నాయి. ఈ ట్రాన్స్పోర్ట్ సరిలేదు, మెయిన్ ట్రాఫిక్ ఎక్కువైపోయింది, చాలా ఇబ్బందులుగా ఉన్నాయి. టీడీపీ నుంచి నారాయణ గారు ఉన్నారు. ఎవరు గెలిచే అవకాశాలు ఎక్కువ ఉంటాయి? నా అంచనా ప్రకారం ఈసారి రాబోయేది తెలుగుదేశం పార్టీ అని మా అభిప్రాయం. ఏమంటే ప్రస్తుతం ఉన్న ప్రభుత్వం మీద చాలా వరకు ఉద్యోగస్తులు కానీ వేరే ఎవరైనా కావచ్చు పూర్తిగా వ్యతిరేకత ఉంది. ఈసారి రాబోయేది ఇంకా తెలుగుదేశం పార్టీ అని మేము భావిస్తున్నాం. అది తెలుగుదేశం పార్టీ వస్తేనే బాగుంటుందని మా అభిప్రాయం. అది థ్యాంక్ యూ సార్. ఇప్పుడు ఎలక్షన్స్ వస్తున్నాయి కదా, ఇక్కడ టీడీపీ కానీ జనసేన కూటమితో వస్తుంది, వైసీపీ వస్తుంది. ఎవరు గెలిచే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి? అంటే ఎలక్షన్ వచ్చినంత వరకు చెప్పలేం కదా, తర్వాత క్యాండిడేట్లను బట్టి ఉంటుంది. జగన్ గారు సంక్షేమ పథకాలు బాగానే ఇచ్చారు. ఆయన పథకాలు ఎలా అందుతారు? అందరి పథకాలు బాగున్నాయంటున్నారు. చంద్రబాబుది బాగుందంటారు, పవన్ కళ్యాణ్ బాగుంటుంది. ఎవరికి డిసైడ్ కాలేదు ఇంకా. ప్రజలు 1 month తర్వాత తెలిపోతుంది ఎవరికి. ఇప్పుడు ఈ 5 సంవత్సరాలు డెవలప్మెంట్ ఏం జరిగింది అనుకోవచ్చు రాష్ట్రం మొత్తం? డెవలప్మెంట్ అంటే ఏం లేదు కదా. డెవలప్మెంట్ సంక్షేమ పథకాలే డెవలప్మెంట్, అంతే. సంక్షేమ పథకాలతోనే నడిచిందట అంతే. డెవలప్మెంట్ అంటే రోడ్లు కానీ ఏం లేవు కదా, ఇంప్రూవ్మెంట్ ఏం లేదు. చంద్రబాబు గారికి జగన్ గారికి తేడా అంటే ఏం చెప్పుకోవచ్చు? ఈయన సంక్షేమం అంటున్నాడు, ఆయన ఐటీ అన్నాడు. ఇంకా నెక్స్ట్ ఏది వస్తుందో, ఐటీ సంక్షేమం 2 మిక్స్ అయ్యి వస్తుందో ఏమొస్తుందో తెలియదు. ఒపీనియన్ ప్రకారం వ్యవస్థ మీకు మేలను జరిపిస్తుంది. ఆ రోజు ఓటేసి చెప్తాం. అయితే మీకు ఎవరు వచ్చినా ఓకే అంతే కదా. ఓకే. ఇప్పుడు ఎలక్షన్స్ వస్తున్నాయి, ఎవరు వస్తే బాగుంటారంట నెల్లూరు సిటీ? బాగుంటుంది. ఎందుకని టీడీపీ అంటే? అభివృద్ధి కార్యక్రమాలు ఏమి లేవు జగన్ది. అమ్మఒడి తెప్పితే ఇంకేం లేదు ఆడ. స్కూల్స్ కూడా డెవలప్మెంట్, విద్యా సంస్థల్లో చాలా మార్పులు వచ్చాయి. బిల్డింగ్లే రంగు కొట్టుకోవడం ఇంకేం లేదు ఆడ. కాంట్రాక్టర్లు బతికారు, నా ఒపీనియన్. అయితే ఇప్పుడు టీడీపీ నుంచి నారాయణ గారు ఉన్నారు, వైసీపీ నుంచి ఇప్పుడు ఖలీల్ గారు నిలబడుతున్నారు కదా. ఆయన ఎవరో కూడా తెలీదు. అనిల్ నోటు సగం చీల్చేవాడు, నారాయణకి అడ్డం లేదు. అంటే ఇప్పుడు జనసేన పొత్తులో వస్తున్నారు కదా, వాళ్ళ ఓట్లు ఎవరికి లాభం చేకూడతారు? నెల్లూరులో తక్కువ జనసేన, కానీ టీడీపీ ఉంది. ఓట్లు అయితే చీలుస్తారు. చే- థ్యాంక్ యూ.